మీరు న్యూట్రిషనిస్ట్గా, సైకాలజిస్ట్గా, ఒక మోటివేషనల్ స్పీకర్గా అందరికీ సుపరిచితులు సోషల్ మీడియాలో. పినకల్ గ్రూప్లో పినకల్ డిగ్రీ కాలేజ్, బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, BA ఇన్ సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. MBBSలో సీట్ రాలేదని బాధపడుతున్నారా? MBBS చదవడానికి 5 సంవత్సరాలు, తర్వాత పీజీలో సీట్ కోసం కోచింగ్కి అట్లీస్ట్ 2 years, పీజీ వచ్చింది అంటే అది ఇంకొక 3 years, వెరసి 10 సంవత్సరాలు. BSc క్లినికల్ న్యూట్రిషన్లోకి వస్తే కనుక 3 years బ్యాచిలర్స్ డిగ్రీ, వెంటనే 2 years పీజీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ 3 years డాక్టరల్ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ డైటెటిక్స్. డైటెటిక్స్ అంటే ఏంటి మామ అసలు? ఒకసారి జబ్బు గురించిన అవగాహన తెలిసాక ఆహారాన్ని దానిలో మెడిసిన్ లాగా వాడడానికి కావాల్సినటువంటి ఆ గ్యాప్ని ఫిల్ చేసేదే. అండ్ ఈ డిప్లొమా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నేషనల్ కౌన్సిల్ నుంచి వస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ద ఓన్లీ కాలేజ్ విచ్ హ్యాస్ అటాచ్డ్ న్యూట్రిషన్ క్లినిక్, అమృతాహార్ అనే న్యూట్రిషన్ క్లినిక్. ఏం చేస్తారు మ్యామ్ అక్కడ? దాదాపు 80 రకాల జబ్బులకి మేము ఆహారంతో MSc ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. MBBS తర్వాత MD అంత కష్టం ఇక్కడ లేదు. ఇమీడియట్ గా సీట్ వచ్చేదానికి రిజిస్టర్డ్ డయటీషియన్ అనే ఎగ్జామ్ కనుక పాస్ అయితే లక్షల్లో సాలరీస్ అనేది కల కాదు. IDA ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్ నియమాల ప్రకారం ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా BA తర్వాత యూ కెన్ గో ఫర్ MA సైకాలజీ, తర్వాత PhD చేసుకోవచ్చు. డాక్టర్స్కి సమానంగా డాక్టర్స్ అనిపించుకోవచ్చు, సమానంగా BA సైకాలజీ వీఆర్ గివింగ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ స్కిల్స్. YPC గ్రూప్తో చదివిన వాళ్ళు డెఫినెట్గా యూ మస్ట్ లుక్ ఎట్ BSc ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ అట్ పినకల్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. అడ్మిషన్ సీజన్ మళ్ళీ వచ్చేసింది. సో ఇంటర్మీడియట్ తర్వాత ఏ డిగ్రీ కోర్సు ఏ కాలేజ్లో చేయాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి. సో పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చాలా కాలంగా హోటల్ మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో చాలా అద్భుతమైన కోర్సెస్ ఆఫర్ చేయడమే కాకుండా మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చారు. బట్ ఇతర ప్రోగ్రామ్స్ అంటే పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో BSc ప్రోగ్రామ్ ఉంది, అలాగే ఈ సంవత్సరం నుంచి మాస్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ లాట్ మోర్. ఏమిటి జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ శ్రీదేవి గారు, ద ఫౌండర్ ఆఫ్ పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నారు. మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో. మీరు న్యూట్రిషనిస్ట్గా, సైకాలజిస్ట్గా, ఒక మోటివేషనల్ స్పీకర్గా అందరికీ సుపరిచితులు సోషల్ మీడియాలో. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. థ్యాంక్ యూ. సో మ్యామ్, పినకల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అంతా ఒకేసారి స్టార్ట్ అయిందా? 2001లో హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ అయింది అయినో, బట్ ఈ ఇతర కోర్సెస్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయా? లేదమ్మా, రీసెంట్గా అబౌట్ 5 years బ్యాక్ వీ స్టార్టెడ్ విత్ డిగ్రీ ప్రోగ్రామ్స్. రైట్. పినకల్ గ్రూప్లో పినకల్ డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వీ స్టార్టెడ్ ఇనిషియల్లీ విత్ BSc క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఏ ప్రోగ్రామ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో వరల్డ్ టుడే నీడ్స్ సమ్ ఆఫ్ ది ఫైనెస్ట్ న్యూట్రిషనిస్ట్. ఎందుకంటే ఆహారం ఔషధం అనేది మనం కనిపెట్టింది కాదు, ఎప్పటి నుంచో, కానీ దానికి ప్రాముఖ్యత ఇప్పుడు వచ్చేసింది. యాజ్ అ సీనియర్ సైకాలజిస్ట్ ఐ రికగ్నైజ్ దట్ దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ నీడ్ ఫర్ గుడ్ క్వాలిటీ సైకాలజిస్ట్. మానసిక నిపుణుల అవసరం చాలా 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 ఉంది, అన్ని రంగాల్లోనూ ఉంది. అండ్ మంచి ప్రొఫెషనల్స్ని జనరేట్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి BA ఇన్ సైకాలజీ అనే కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మీడియాతో ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ రంగంలో కూడా చక్కటి అనుభవం కలిగి చక్కటి స్ఫూర్తిని ఇచ్చేటటువంటి ప్రొఫెషనల్స్ మనం తయారు చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎవర్ గ్రోయింగ్, ఎవర్ ఎక్స్పాండింగ్, ఎవర్ అకామిడేటింగ్. చాలా డిమాండ్ పెరిగింది మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం రంగంలో కూడా. సో ఇప్పుడు మనకి డిగ్రీ కోర్సెస్ అంటే BSc న్యూట్రిషన్ ఒకటి, BA సైకాలజీ ఒకటి, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో BA. ఈ 3 కోర్సెస్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి we are looking at these ఈ మూడు చాలా ప్రస్ఫుటమైన ఫీల్డ్స్ విత్ క్లియర్ డిమాండ్. సో చాలా అంటే ఏదో ఇప్పుడు చాలా కోర్సెస్, డిగ్రీ కోర్సెస్ మనకి అర్థం కాదు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు ఉన్నాయి ఈ కోర్సులని. దాని తర్వాత ఒక పాత్ కూడా కనిపించదు. వీటి మూడిటికి కూడా క్లియర్ కెరియర్ పాత్ కనిపిస్తోంది. సో ఒక్కొక్క కోర్స్ గురించి మాట్లాడదాం మ్యామ్. సో BSc న్యూట్రిషన్ ఎవర్ గ్రీన్, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ ఈవెన్ హోమ్ మేకర్స్ కూడా అవసరం. సో చదువుకున్న వాళ్ళు ఇంటి పట్టు ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అవుతుంది. సో టెల్ us about this program. దిస్ డిగ్రీ మేము ఆఫర్ చేసే డిగ్రీని BSc ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అంటారు. క్లినికల్ న్యూట్రిషన్ అంటే స్పెసిఫికా? ఎస్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అంటాం. అయితే ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి ఒక డౌట్ ఉంటుంది. బజార్లో చాలా రకాలైన న్యూట్రిషన్ కోర్సెస్ ఉన్నాయి. BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అని, BSc అప్లైడ్ న్యూట్రిషన్ అని, BSc క్లినికల్ న్యూట్రిషన్ అని. ఏది ఎగ్జాక్ట్గా చదివితే మనకి ఒక మంచి ప్రొఫెషన్, మంచి కెరియర్ ఉంటుంది అని. ఒకవేళ పిల్లలకి కనుక
మెడికల్ లైక్ ప్రొఫెషన్ కావాలి, ఆ రకరకాల జబ్బుల్ని ఆహారాన్ని మెడిసిన్గా వాడుతూ క్లియర్ చేయాలి, సొంత క్లినిక్ పెట్టుకునే అవకాశం కావాలి, అవే హాస్పిటల్స్లో వాళ్ళు కూడా డాక్టర్స్ లాగా పనిచేయగలిగేటటువంటి అవకాశం కావాలి. ఇలాంటి కోరికలన్నీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బైపీసీ ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా బైపీసీ గ్రూప్ ఉండాలి. వీళ్ళు బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వైపు వెళ్ళొచ్చు. మిగతా ఏవైతే న్యూట్రిషన్ ఉంటుందో అప్లైడ్ న్యూట్రిషన్ కానీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లెవెల్లో బేసిక్ అవగాహన మాత్రమే ఉంటుంది. అప్లైడ్ న్యూట్రిషన్కి వచ్చేసరికి ఒక లెవెల్, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి జీరియాట్రిక్ న్యూట్రిషన్ ఏంటి, ప్రెగ్నెన్సీలో ఎలా ఉండాలి, ఒక 2 స్టెప్స్ ముందుకు వెళ్తారు. కానీ పూర్తిగా న్యూట్రిషన్ మీద ఒక గ్రిప్ విత్ కెరియర్ అండ్ విత్ ప్రొఫెషనల్ గ్రోత్ ఆఫర్ చేసేది మాత్రము నా ఉద్దేశంలో తప్పకుండా బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అని నేను గట్టిగా చెప్తాను. సో డైరెక్ట్గా ఈ 3 year ప్రోగ్రామ్ తర్వాత ఎక్కడెక్కడ వర్క్ చేయొచ్చు మ్యామ్? హాస్పిటల్స్లో, హెల్త్ క్లినిక్స్లో, ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఏమేమి చేయొచ్చు మ్యామ్? ఆన్లైన్ కూడా చేసుకుంటున్నారు చాలామంది ఇప్పుడు కన్సల్టేషన్. ఎస్, సో ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్. ఎంబీబీఎస్లో సీట్ రాలేదని బాధపడుతున్నారా? ఏం బాధపడక్కర్లేదు. రైట్. ఇన్ఫ్యాక్ట్ సీట్ వచ్చి కొంతమంది బాధపడితే సీట్ రాక కొంతమంది బాధపడుతున్నారు. ఎందుకో చెప్పనా, ఎంబీబీఎస్ చదవడానికి 5 సంవత్సరాలు, తర్వాత పీజీలో సీట్ కోసం కోచింగ్కి అట్లీస్ట్ 2 years, పీజీ వచ్చింది అంటే అది ఇంకొక 3 years, వెరసి 10 సంవత్సరాలు చదివితే కానీ ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ ఒక లెవెల్కి వచ్చి ప్రాక్టీస్ చేసి సెటిల్ కాలేకపోతున్నారు. అదే మీరు బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్లోకి వస్తే కనుక 3 years బ్యాచిలర్స్ డిగ్రీ, వెంటనే 2 years పీజీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ 3 years డాక్టరల్ డిగ్రీ ఇన్, అంటే అదే టైంలో యూ కిల్ బికమ్ అదే క్వాలిఫికేషన్ డాక్టర్ ఆఫ్ న్యూట్రిషన్, అవే పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, అక్కడే ఉద్యోగం. డిఫరెన్స్ ఏంటి అంటే అతి తక్కువ టైము, లక్షల్లో జీతము, అండ్ యూ కెన్ రన్ యువర్ ఓన్ ప్రైవేట్ ప్రాక్టీస్ అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ క్లినిక్స్. డిఫరెన్స్ అదే. కాబట్టి అందరూ ఎగబడి అంత కష్టపడి ఎంబీబీఎస్ వైపే వెళ్ళక్కర్లేదు. కానీ మెడికల్ ప్రొఫెషన్ లాంటి ప్రొఫెషన్ కావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ లుక్ ఎట్ అవర్ పినికల్లో ఆఫర్ చేస్తున్న బేసిక్ క్లినికల్ న్యూట్రిషన్ చూసుకోవచ్చు. ఇది ఎట్లా డిఫరెంట్ అందరికంటే ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాను, దిస్ ఈజ్ అ డ్యూయల్ డిగ్రీ కోర్స్ వీఆర్ ఆఫరింగ్. పినికల్లో మేము డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. అంటే ఒకటి బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్, రెండో దాంతో పాటుగానే డిప్లొమా ఇన్ డైటెటిక్స్. డైటెటిక్స్ అంటే ఏంటి మ్యామ్ అసలు? ఇవి అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. క్లినికల్ న్యూట్రిషన్ అంటే హ్యూమన్ ఫిజియాలజీ, ఎన్ని రకాలటువంటి సిస్టమ్స్ లోపల ఏంటి ఉన్నాయి, అలాగే జబ్బులు ఏంటి, వాటి యొక్క క్వాలిటీస్ ఏంటి, వాటిని గుర్తుపట్టడం ఎలాగా, కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడంతో పాటు ఒకసారి జబ్బు గురించిన అవగాహన తెలిసాక ఆహారాన్ని దానిలో ఔషధంలాగా మెడిసిన్ లాగా వాడడానికి కావాల్సినటువంటి ఆ గ్యాప్ని ఫిల్ చేసేదే డైటెటిక్స్. ఓకే. సో ఇవి 2 కలిపి వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ పీజీ చదివే ఇంట్రెస్ట్ లేని పిల్లలు కూడా వెంటనే దే కెన్ గో ఫర్ ఎ జాబ్, వెంటనే దే కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. వాళ్ళ క్లినిక్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు ఆన్లైన్ క్లినిక్ రన్ చేయొచ్చు, ఆఫ్లైన్ క్లినిక్ రన్ చేయొచ్చు. అండ్ ఈ డిప్లొమా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నేషనల్ కౌన్సిల్ నుంచి వస్తుంది. కాబట్టి ఇట్స్ అ వ్యాలిడ్ క్వాలిఫికేషన్. ఇక్కడ తెలంగాణలో ఏ కాలేజ్ కూడా మేము ఇచ్చిన క్వాలిఫికేషన్ ఇవ్వలేదు. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డ్యూయల్ క్వాలిఫికేషన్తో పాటు డ్యూయల్ ఇంటర్న్షిప్ ఇస్తున్నాం. డ్యూయల్ ఇంటర్న్షిప్ అంటే ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో ద ఓన్లీ కాలేజ్ విచ్ హ్యాస్ అటాచ్డ్ న్యూట్రిషన్ క్లినిక్ ఈజ్ అగైన్ పినికల్. పినికల్లో ఒక అటాచ్డ్ న్యూట్రిషన్ క్లినిక్, అమృతాహార్ అనే న్యూట్రిషన్ క్లినిక్ మేము రన్ చేయడం మూలాన ఏం చేస్తారు మ్యామ్ అక్కడ? దాదాపు 80 రకాల జబ్బులకి మేము ఆహారంతో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే. సో ఈ పిల్లలు మా దగ్గర చదివే పిల్లలందరూ కూడా అక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే యాక్చువల్గా మనకున్న నాలెడ్జ్, న్యూట్రిషన్లో మనం గెయిన్ చేసిన నాలెడ్జ్, దాన్ని పేషెంట్ మీద మనము ఎలాగ యూస్ చేయాలి అనే ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో, ఆ కిటుకులు ఏవైతే ఉంటాయో అవి మేము మా పిల్లలకి దగ్గరుండి నేర్పించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటర్న్షిప్. సెకండ్ ఇంటర్న్షిప్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మినిమం 100 బెడ్స్ ఉన్న హాస్పిటల్లో తప్పకుండా పిల్లలకి ట్రైనింగ్ చేపిస్తాం. అంటే పోస్ట్ పార్టమ్, తర్వాత ఎవ్రీథింగ్, పోస్ట్ ఆపరేటివ్, ప్రీ ఆపరేటివ్, జనరల్ అండ్ ఈవెన్ ఇన్ గైనకాలజీలో, లేకపోతే యూరాలజీలో, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో మినిమం 2 to 3 డిపార్ట్మెంట్స్లో పిల్లల్ని మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. ఈ డబుల్ ఇంటర్న్షిప్ మూలాన అండ్ డబుల్ సర్టిఫికేషన్ మూలాన మా ఒక్క డిగ్రీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. సో చక్కగా ప్లేస్మెంట్స్ ఆఫర్ తీసుకోవచ్చు, వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా చదువుకోవాలని ఉంది అనుకున్నప్పుడు పీజీకి వెళ్ళిపోవచ్చు. ఎంఎస్సీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఎన్నో యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. మనకి ఎంబీబీఎస్ తర్వాత ఎండి అంత కష్టం ఇక్కడ లేదు.
ఇమీడియట్గా సీట్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. రెండో విషయం, ఈ తర్వాత ఎంఎస్సి అయిన తర్వాత రిజిస్టర్డ్ డయటీషియన్ అనే ఎగ్జామ్ కనుక పాస్ అయితే దే డైరెక్ట్లీ గో యాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. లక్షల్లో సాలరీస్ అనేవి కల కాదు, నిజం. ఓకే, అది కావాలి అంటే ఏం చేయాలి? డిగ్రీ మా లాంటి టాప్ కాలేజెస్లో చదువుకోవాలి. ఎందుకంటే ఐడిఏ, ఇండియన్ డయటిక్స్ అసోసియేషన్ నియమాల ప్రకారము ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలనుకునే పిల్లలకి లిమిటే లేదు పిహెచ్డి వరకు. సో 8 సంవత్సరాల్లో ఈజీగా దే విల్ గెట్ ఆ డాక్టరేట్ అలాంగ్ విత్ దే ఆర్ కాల్డ్ డాక్టర్స్. అవును, డాక్టర్ సో అండ్ సో అనే పిలుస్తారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పనిచేస్తారు, డాక్టర్తో సమానంగా పనిచేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద న్యూట్రిషన్. అండ్ ఎంత డిగ్నిఫైడ్ అండ్ బ్యూటిఫుల్ డిగ్నిఫైడ్ జాబ్, వెరీ కదా. డిగ్నిఫైడ్. ఎందుకంటే మ్యామ్, బికాజ్ ఐ థింక్ యూనివర్సలీ వరల్డ్ అక్రాస్ ఒక న్యూట్రిషన్ కోర్స్, ఎస్పెషల్లీ మీలాంటి ఒక ప్రీమియం ఇన్స్టిట్యూషన్ చేస్తే తప్పకుండా దానికి వరల్డ్ రికగ్నిషన్ ఉంటుంది. అంటే దానికి ఉండే క్రెడిబిలిటీ, స్టాండర్డ్స్ అండ్ యూనివర్సలీ అప్లికబుల్. అప్లికబుల్. ఇంకొకటి ఏంటి అంటే అందరికీ తెలియంది ఏంటంటే న్యూట్రిషన్ అంటే ఎవరినో సన్నగ చేయడం, లావు చేయడం కాదండి ప్లీజ్. లేదా ముఖం తెల్లగ చేయడం, నల్లగ చేయడం, జుట్టు ఊడిపోతుంది కాబట్టి దానికి వచ్చి ఇవన్నీ కాదని నేను అనట్లేదు, తప్పని కూడా నేను అనట్లేదు. దట్ ఈస్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ వాట్ క్లినికల్ న్యూట్రిషన్ ఈజ్. ప్రాణాన్ని కాపాడగలిగేటటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఆహారానికి మాత్రమే ఉంది. దాన్ని వినియోగించుకునే సైన్సే క్లినికల్ న్యూట్రిషన్. అండ్ అది కూడా ఒక క్లినిక్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు ఏంటంటే పేషెంట్ తోటి ఇంటరాక్షన్, పేషెంట్ ఉన్న కండిషన్స్ పట్ల అవగాహన, ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే పద్ధతిని నేర్చుకోవడము, ఇవన్నీ పాసిబుల్ మా పిల్లలకి మాత్రమే. అండ్ ద కైండ్ ఆఫ్ మేము కండక్ట్ చేసే సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చి మా పిల్లలకి కండక్ట్ చేసే ఈ వర్క్షాప్స్, సెమినార్స్ ఇవన్నీ ఏంటంటే పాసిబుల్ ఓన్లీ ఇన్ పినకిల్. చాలా అద్భుతంగా ఉంది, వెరీ టెంప్టింగ్ యాక్చువల్లీ, బికాజ్ ఒక వైబ్రెంట్ అండ్ షూర్ షార్ట్ కెరియర్ పాత్. దాంట్లో ఏమీ డౌట్ లేదు, కన్ఫ్యూషన్ లేదు, రైట్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అయితే ఈ మధ్యనే మనము డిప్లొమా ఇన్ డయటెటిక్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఎవరైనా చేయొచ్చు. అది ఏజ్ లిమిట్ కూడా లేదు. హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషన్ చేసి మానేసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెష్ స్టూడెంట్స్ కూడా కావచ్చు, ఎంఎస్సీలు ఉట్టి న్యూట్రిషన్లు చేసి ఎక్కడ జాబ్ రాకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉట్టి ఎంఎస్సీ న్యూట్రిషన్, ఎంఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, వీళ్ళు కూడా దే కెన్ గెట్ ఇన్ టు దీస్ ప్రోగ్రామ్స్. అండ్ 1 year చేసి దాన్ని టాప్ అప్ చేసుకుని 1 year కాలేజ్ ఉంటుంది. అండ్ తర్వాత 4 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది, కంపల్సరీగా హాస్పిటల్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ దెన్ దే కెన్ గో ఫర్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు ఈ అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయా ప్రొఫెసర్ శ్రీదేవి గారు? రైట్, దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట ఫర్ స్టూడెంట్స్. ఎవరికైతే బైపీసీ గ్రూప్ అయిపోయిందో, మెడిసిన్లో ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయో, ఎంబీబీఎస్లో అంటే బాగా చదివి అటువైపు వెళ్ళే వాళ్ళని నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. రాలేదే అని బాధపడే వాళ్ళను మాత్రం ఎంకరేజ్ చేయదలుచుకున్నాను. తప్పకుండా మ్యామ్. ఐ థింక్ మనం మన పర్స్పెక్టివ్ కూడా మార్చుకోవాలి. బికాజ్ ఇప్పుడు మెడికల్ ప్రొఫెషనల్స్కి డిమాండ్ ఎలా ఉన్నా కూడా ఇది కూడా మెడికల్ ప్రొఫెషన్లో ఒక భాగం, ఒక కీలక భాగం. వన్ ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ ఈస్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు కేవలం నాట్ ఓన్లీ క్లినికల్ సైడ్. You know, Swapna, personal nutritionists for VVIP earn more than anybody else. Sports nutrition విపరీతంగా సంపాదిస్తారు. ఒక్క స్పోర్ట్స్మెన్కి ఒకటి న్యూట్రిషనిస్ట్, ఇంకా వేరే ఎవరు ఉండరు. వాళ్ళు లక్షల్లో జీతాలు ఉంటాయి వాళ్ళకి. యూ కమ్ టు అదర్ సీరియస్ కండిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ న్యూట్రిషన్, పికింగ్ అప్ లైక్ ఎనీథింగ్. అవును కదా. సో ఈవెన్ ఐఎమ్ ఏ సర్టిఫైడ్ క్యాన్సర్ న్యూట్రిషనిస్ట్. అంతే కదా. సో ఆ రంగంలో ఉన్నటువంటి ఇది ఎక్కడా లేదు. చదువుకోవడానికి కూడా ఇతర దేశాల్లో వెళ్ళడానికి కూడా అంటైన్ ఆపర్చునిటీస్, విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి బైపీసీ గ్రూప్తో చదివిన వాళ్ళు డెఫినెట్గా యూ మస్ట్ లుక్ ఎట్ బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ అట్ పినకిల్. చాలా బాగుంది మ్యామ్. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఓన్లీ ఫర్ స్కాలర్షిప్ కోసం స్కాలర్షిప్ కావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి దాదాపుగా ప్రతి సంవత్సరము 15,000 మినిమం స్కాలర్షిప్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే బ్రైట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి. సో బైపీసీ మాత్రం మస్ట్. అలాగే మ్యామ్, BA సైకాలజీ గురించి మాట్లాడుతున్నాం. మీరు అన్నట్టుగా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కూడా డిమాండ్ విపరీతంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఇది కూడా మళ్ళీ యూనివర్సలీ యాక్సెప్టబుల్ క్వాలిఫికేషన్స్ అవుతాయి ఇవి. బికాస్ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ పై చదువుకోవాలన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఇట్స్ పాసిబుల్. సో టెల్ us about this program, BA Psychology. BA Psychology is one of the most beautiful program. ఇది క్లినికల్ సైకాలజీ మ్యామ్? Yes. It is clinical psychology. We are looking at same again. See, psychology అనగానే చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే దీనికి పెద్దగా మనకి డిమాండ్ ఉండదు, లేకపోతే ఇది పిచ్చోళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్, ఇలా ఏదేదో అవగాహన లోపంలో ఆలోచించుకుంటారు. ఈరోజు అలా కాదు. సైకాలజీలో రకరకాలైన సెగ్మెంట్స్ ఉన్నాయి. దెర్ ఈస్ ఇండస్ట్రియల్ సైకాలజీ,
హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో దే డెఫినెట్లీ నీడ్ సైకాలజీ. They need to understand it. And then you have criminal psychology, you have child psychology, you have educational psychology. మీకు ఏ రంగం అన్నా తీసుకోండి, ఆ రంగంలో సక్సెస్ అవ్వడానికి, ఆ రంగంలో అడ్జస్ట్ అవ్వడానికి, అంచెలంచెలుగా ఎదగడానికి మానసికంగా కావాల్సిన సపోర్ట్ ఈజ్ అగైన్ సైకాలజీ. అండ్ వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ సైకాలజీ హియర్, క్లినికల్ సైకాలజీ మనం మాట్లాడేది, దిస్ ఇస్ టాక్ థెరపీ. మాట్లాడి మనం మాటల ద్వారా, థెరపీ ద్వారా ఎదుటి మనిషిని కంఫర్ట్ చేయడమే ఈజ్ నథింగ్ బట్ క్లినికల్ సైకాలజీ. ఈ కోర్స్ చదువుకున్న వాళ్ళకి మందులు రాసే ఎలిజిబిలిటీ ఉండదు. దే డోంట్ డయాగ్నోస్ అండ్ దే డోంట్ గివ్ మెడికేషన్. బట్ అవి రెండు చేసే పనిని సమర్థవంతంగా చేస్తారు. మందు లేకుండా దే కెన్ డూ ఇట్. అండ్ ఎవరికి కావాలి సైకాలజీ కౌన్సిలింగ్? ఎవరికి కావాలంటే అందరికీ కావాలి. ఎప్పుడైతే జీవితంలో మన ఎంత ఆలోచించిన సమస్యలకి సమాధానం వెతకలేకపోతామో, నిస్సహాయత నిస్పృహ వైపు వెళ్తున్నామేమో అనిపించింది, మీకు కావాల్సిన ఫస్ట్ మనిషి ప్రాపర్ కౌన్సిలర్. కాలేజెస్లో, స్కూల్స్లో, ఎవ్రీవేర్ గ్రీవెన్సెల్ ఉన్న ప్రతి దగ్గర దేర్ ఇస్ ఎ సైకాలజిస్ట్. ఎక్కడెక్కడ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్న దగ్గరల్లా దెర్ ఇస్ ఎ సైకాలజిస్ట్. ఈ రంగం చాలా విపరీతంగా పెరుగుతోంది, నీడ్ చాలా ఎక్కువగా ఉంది, అండ్ ప్రొఫెషనల్స్ అవసరం చాలా ఉంది. నేను చెప్తాను చూడు, ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే ప్రతి 2 లక్షల మందికి మనకి కనీసము ఒక 200 మంది వీ నీడ్ సైకాలజిస్ట్. మనకి ఇద్దరు కూడా లేరు. ప్రాపర్ క్వాలిఫైడ్ అసలు లేనే లేరు. చాలా మంది ఏంటంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తున్నామంటారు. దట్స్ నాట్ ఫైన్, దట్స్ నాట్ కరెక్ట్. సో ప్రాపర్గా క్వాలిఫైడ్. ఎట్లయితే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ కోర్సెస్ ఫర్దర్ చేసుకుంటే కనుక వాళ్ళకి రిజిస్టర్డ్ లైసెన్స్ వస్తుంది టు డూ దేర్ మెడికల్ ప్రాక్టీస్. దే ఆర్ మోర్ దెన్ డాక్టర్స్. ఎందుకంటే డాక్టర్లు శరీరంలోని రుగ్మతని మందుల ద్వారా మాత్రమే చేయగలరు. వీళ్ళు ఎలాంటి గొప్ప వ్యక్తులు అంటే మానసికమైనటువంటి సమస్యని ఏ మందు లేకుండా అద్భుతంగా మాట్లాడి తగ్గించగలరు అన్నమాట. అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ దానిలో కేవలం మాట్లాడడం కాదు, దెర్ ఆర్ థెరపీస్ చెప్తాను. కానీ బిఏ సైకాలజీలో ఎన్రోల్ అవ్వాలంటే మాత్రం ఏ గ్రూప్ అయినా పర్లేదా? బీపీసీ, ఎంపీసీ, ఎనీథింగ్ ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ బిఏ సైకాలజీ కోర్స్ చేసిన తర్వాత మీరు అన్నట్టు మ్యామ్, ఎలా అయితే బిఎస్సీ న్యూట్రిషన్ తర్వాత ఒక పాత్ ఉందో, బిఏ తర్వాత టిపికలీ వుడ్ యు రికమెండ్ ఎంఏ చేయాలి? ఎస్, బిఏ తర్వాత యూ కెన్ గో ఫర్ ఎంఏ సైకాలజీ, తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు సైకాలజీలో. దెర్ ఇస్ నో డౌట్. సమానంగా డాక్టర్స్ అనిపించుకోవచ్చు, సమానంగా క్లినిక్స్ అండ్ సెంటర్స్. ఈ రోజు దేశంలో కావాల్సిన రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. అడిక్షన్ సెంటర్స్, డీఅడిక్షన్ సెంటర్స్ కున్నంత డిమాండ్ ఇంకెక్కడ లేదు. అండ్ ఆల్ దట్ ఈస్ డన్ నాట్ ఓన్లీ విత్ మెడికేషన్, యూ నీడ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఆల్సో. కాబట్టి అద్భుతమైన కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ క్లినిక్స్ పెట్టుకోవచ్చు, క్లినిక్స్లో వెళ్ళి పని చేయొచ్చు, హాస్పిటల్స్లో పని చేయొచ్చు, రీహాబ్ సెంటర్స్లో పని చేయొచ్చు. అండ్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇట్స్ ఎ కూల్ పీస్ఫుల్ జాబ్. ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ జాబ్. మనుషుల్ని మానసికంగా ఎదగడానికి ఒక చేయూతనివ్వడము అనేది చాలా ఇమోషనల్లీ సాటిస్ఫైయింగ్ జాబ్ అన్నమాట. చాలా ఇమోషనల్లీ సాటిస్ఫైయింగ్. ఇక్కడ పినకల్లో ఏంటి అంటే మా ప్రత్యేకత, అగైన్ ఇట్ ఈస్ ద ఓన్లీ కాలేజ్ విచ్ హ్యాస్ అండ్ అటాచ్డ్ క్లినిక్. కాలేజ్లో ఉన్న అటాచ్డ్ క్లినిక్ వచ్చి ప్రేరణ అని సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, వేర్ వి హ్యాండిల్ సైకలాజికల్ కౌన్సిలింగ్. సో అగైన్ స్టూడెంట్స్ కెన్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటుంది, పేషెంట్ అంటే ఎవరు, వాళ్ళ క్లయింట్ అంటే ఎవరు, హౌ టు ఐడెంటిఫై ద సైకలాజికల్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి హౌ టు టేక్ దెమ్ త్రూ దట్ ప్రాసెస్ అనేదానికి దగ్గరుండి నేర్చుకునేదానికి అవకాశం ఉంది. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ డ్యూయల్ ప్రోగ్రామ్. అలాంగ్ విత్ బిఏ సైకాలజీ వీఆర్ గివింగ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ స్కిల్స్. అది కూడా ఉంది, డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ స్కిల్స్. అది 1 year ప్రోగ్రామ్. అది 1 year ప్రోగ్రామ్. బిఏ సైకాలజీ, ఎంఏ సైకాలజీ చదివినంత మాత్రాన కౌన్సిలింగ్ చేయలేరు స్వప్న. కౌన్సిలింగ్ ఈజ్ అ బిగ్ ఆర్ట్. ఒక మనిషిని అర్థం చేసుకొని ఒక జర్నీలో తీసుకెళ్ళగలగడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అండ్ కౌన్సిలింగ్ అంటే సలహా ఇవ్వడం అని మాత్రం ఎవరు అనుకోకూడదు, అది చాలా తప్పు. ప్రతి మనిషిలో అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు యూజ్ చేసుకోవడానికి కావాల్సిన మార్గదర్శకంలో, ఆ ప్రాత్లో వెళ్ళడానికి కావాల్సిన ధైర్యాన్ని ఆ చేయి పట్టుకోవడమే కౌన్సిలింగ్. అంతే. సొల్యూషన్స్ ఎవరు కౌన్సిలర్స్ ఇవ్వరు. దిస్ ఈజ్ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ఇట్. సో బిఏస్ మన సైకాలజీతో పాటు వీఆర్ గివింగ్ దట్ కౌన్సిలింగ్ స్కిల్స్ మీద వీఆర్ గివింగ్ అ డిప్లొమా. సో దట్ జస్ట్ బిఏ అయిపోయిన వెంటనే దే కెన్ రన్, బికాస్ ఇట్స్ అ ప్రాపర్ యూనివర్సిటీ డిగ్రీ కాబట్టి. దీని తర్వాత అలాగే వాళ్ళకి వచ్చే డిప్లొమా కూడా ప్రాపర్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇది కాబట్టి దే కెన్ రన్ దేర్
clinics. clinic and practice. They can run their clinics and practice, or పీజీ చదువుకుంటూ సాయంత్రం క్లినిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డే టైంలో కాలేజ్కి వెళ్ళొచ్చు, ఈవినింగ్ క్లినిక్ పెట్టుకోవచ్చు. చాలా ఎక్సైటింగ్ అండ్ టెంప్టింగ్గా ఉంది మ్యామ్. దీనికి కూడా బహుశా అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఎస్ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఆల్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్స్, అంటే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎలా ఉన్నా బైపీసీ కోర్స్తో ఇంటర్మీడియట్ చేసి మెడికల్ లైన్లో చాలా ఇంట్రెస్ట్ ఉండి అన్ఫార్చునేట్గా సీట్ రాలేదు. ఎందుకంటే 130,000 పైచిలుకు పిల్లలు నీట్ ఎంట్రన్స్ రాస్తున్నారు. మన 24 లక్షలు మొత్తం తెలుగు రాష్ట్రాలు చెప్తున్నాను. 130,000 పైచిలుకు రాస్తున్నారు. అన్ని సీట్లు కలిపితే 26,000 కూడా లేవు. ఏది ఎంబీబీఎస్, తర్వాత హోమియోపతి, యునాని, ఆయుర్వేదం అన్నీ కలిపిన 26,000 కూడా సీట్లు లేవు. అంటే వెరసి ప్రతి సంవత్సరం 1,00,000 మందికి సీట్ వచ్చే అవకాశమే లేదు. కానీ వీళ్ళందరికీ ఆ మెడికల్ ప్రొఫెషన్ వైపు ఒక మక్కువ, ఆశ ఉన్నది. సో నేనేమంటానంటే దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ ఆశ మీకు ఉంటే కమ్ జాయిన్ విత్ BA ఇన్ సైకాలజీ, బీ ఏ వెల్ ట్రైన్డ్ సైకాలజిస్ట్. మీకంటూ ఒక అద్భుతమైనటువంటి కెరియర్ వెయిట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ సబ్జెక్ట్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. మీరు అన్నట్టుగా మాస్ కమ్యూనికేషన్ రంగంలో ఇన్ఫ్యాక్ట్ మీ ఇలాగే అంటే మాస్ కామ్ కూడా బాగా విస్తరించి మనకి సమర్థులైన ప్రొఫెషనల్స్ కావాలి చాలా బ్రాంచెస్లో. సో టెల్ us అబౌట్ దిస్ ప్రోగ్రామ్ మ్యామ్. ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేస్తారు ఇది. ఈ సంవత్సరమే మనం ఈ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్. ఎందుకు అంటే మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఎవర్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఇది జర్నలిజం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వాట్ షుడ్ ఐ సే వెరీ ఎనర్జెటిక్ ప్రొఫెషన్ అనమాట. చాలా ఈ ప్రజెంట్ డే జనరేషన్ పిల్లల్లో ఆ ఇన్వెస్టిగేటివ్ థింకింగ్, క్వశ్చనింగ్, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే క్వశ్చనింగ్ యాటిట్యూడ్, ఇన్వెస్టిగేటివ్ థింకింగ్, రెస్పాన్సిబుల్గా రెస్పాండ్ అవ్వడం, ఇలాంటివి చాలామంది పిల్లల్లో వస్తున్నాయి. అలాంటి క్వాలిటీస్ ఉన్న పిల్లలు దాన్ని వాళ్ళ కెరియర్గా మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా మన పర్సనాలిటీని, మన ప్రొఫెషన్ని రెండు ఒకటే అనుకోండి, యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ డే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. రెండోది, ఇఫ్ యూ కమ్, ఒకప్పుడు జర్నలిజం అంటే కేవలం ప్రింట్ మీడియాకి మాత్రమే ఉండేది. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకి పాకింది. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి పోయి ఇప్పుడు it is now ever expanding anamata. Social media is playing a more bigger role. Everybody, even citizen can play a role of a journalist. అంతే కదా, సిటిజన్ కెన్ ప్లే ఏ రోల్ ఆఫ్ మీరు మొన్న నువ్వు CBSE మొత్తం కథ ఓపెన్ చేసింది ఒక 17-year-old స్టూడెంట్. అంటే పిల్లల్లో ఎంత ఇన్వెస్టిగేటివ్ థింకింగ్ ఉంది, వాళ్ళ ఎంత డెప్త్ వరకు వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు, ఎంతవరకు క్వశ్చనింగ్ అనేది వాళ్ళకి అలవాటైంది, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్స్పోజర్ ఏంటి, ఈరోజు వాళ్ళకున్న AI కానీ వాళ్ళకు ఉన్నటువంటి యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కానీ నీకు నాకు లేవు, అవును వాళ్ళకి ఈరోజు ఉంది. అలాంటప్పుడు దాన్ని వాళ్ళు కెరియర్గా తీసుకుని ముందుకు వెళ్ళచ్చు. అండ్ దేర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. పర్ఫెక్ట్. అండ్ ఎలక్ట్రానిక్ టీవీ కూడా చాలా సొంతంగా పెట్టుకోవచ్చు. దే కెన్ గెయిన్ ప్రామినెన్స్ దాట్ వే. జీరో ఇన్వెస్ట్మెంట్ తో చాలా అద్భుతంగా ఓవర్ నైట్ స్టార్డమ్ తో పాటు పవర్తో పాటు ఎర్నింగ్స్ వచ్చే లాంటి చాలా ఎగ్జాంపుల్స్ మన కంట్రీలోనే ఉన్నాయి. సో పినకిల్లో ప్రత్యేకత ఏంటి అంటే అవర్ స్టూడియో. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివే స్టూడెంట్స్కి మేము ఏర్పాటు చేస్తున్న అద్భుతమైన స్టూడియో విత్ లైవ్ కెమెరాస్, రికార్డింగ్, ఎడిటింగ్, మా కాపీ మ్యాటర్ రాయడము, ఇవన్నిట్లో కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరగడమే కాకుండా పినకిల్ మాస్ కమ్యూనికేషన్ వాళ్ళతోటే నడిపించేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళడము, న్యూస్ బులెటిన్స్ క్రియేట్ చేయడము, ఫీచర్ ప్రెజెంటేషన్స్ చేయడము, డిస్కషన్స్ చేయడము లాంటి హై లెవెల్ ప్రోగ్రామ్స్ని కూడా కాలేజ్ లెవెల్లోనే పిల్లల ద్వారా చేయించి వాళ్ళకి ఆ రంగం పట్ల ఒక గ్రిప్ని ప్రొవైడ్ చేయడము. అండ్ లక్కీలీ ఇలాంటి ఎంతమందో మంచి జర్నలిస్ట్ తోటి, ప్రొఫెషనల్ మీడియా వాళ్ళతోటి ఉన్న బ్రహ్మాండమైన సత్సంబంధాల మూలాన వీల్ బి ఏబుల్ టు గివ్ దెమ్ వెరీ గుడ్ ఇంటర్న్షిప్స్. అద్భుతం, తప్పకుండా. ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ఐడియా. మంచి ఇంటర్న్షిప్స్ పెద్ద మీడియా హౌసెస్లో ఇవ్వడానికి మాకు ఆ టైఅప్స్ ఉన్నాయి. అలాగే గెస్ట్ లెక్చర్స్కి మాకేం కొదవలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అసోసియేషన్ విత్ మీడియా, నా పర్సనల్ అసోసియేషన్ విత్ మోర్ దెన్ 25 years, స్టాల్వర్డ్స్ ఉన్నారు ఇందులో. సో దే ఆర్ ఆల్ వెరీ సపోర్టివ్ ఫర్ ఎడ్యుకేషన్. అందుకని మేమేమనుకున్నామంటే ఆ రంగాన్ని కూడా ఎంతసేపటికి ఇంజనీరింగ్, మెడిసిన్, లేకపోతే కామర్స్, లేకపోతే ఇంకోటి ఆ హై కాంపిటేటివ్ వరల్డ్ కంటే కూడా చల్లగా వెళ్తూ చక్కగా పర్ఫామ్ చేయగలిగిన కోర్స్ అని నాకు అనిపించింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్స్. సో ఆల్రెడీ అడ్మిషన్స్ అవుతున్నాయా మ్యామ్? అవుతున్నాయి. ఇది కూడా డ్యూయల్ ప్రోగ్రామ్.
ఓహో! ఇది కూడా డ్యూయల్ అంటే ఇది కూడా ఇంటర్న్‌షిప్ ఇంటర్న్షిప్ వీఆర్ గివింగ్ విత్ పాపులర్ మీడియా మీడియా హౌసెస్ హౌసెస్. అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అన్ అడిషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళకి జర్నలిజం మీద ఎస్పెషలీ సోషల్ మీడియా స్పెషలైజేషన్ ఇస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా పెద్ద ఛానల్స్, ఇప్పుడు సుమన్ టీవీ లాంటి పెద్ద ఛానల్స్లో వర్క్ చేయొచ్చు, లేదా సొంత ఛానల్స్ పెట్టుకోవచ్చు. దేనికైనా వాళ్ళకి కావాల్సిన అవగాహన. అవును. ఇది కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్. చాలా అద్భుతం ఏంటంటే ప్రొఫెసర్ శ్రీదేవి గారు, అంటే మామూలుగా కొన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు చదువుతామో తెలీదు. కరెక్ట్. అంటే అవి క్వాలిఫికేషన్ వైజ్ బావుంటుంది. కానీ వాటి కెరియర్ పాత్ అర్థం కాదు. స్పెషలైజేషన్ ఒక పట్టు ఉన్నట్టు ఉండదు. ఒక రంగంలో పట్టు అని. మీరు ఆఫర్ చేసే అన్ని ప్రోగ్రామ్స్‌లో ఆ రంగంలో అంతవరకు పట్టొచ్చే విధంగా మీరు డిజైన్ చేశారు మీ కరిక్యులమ్‌ని. వెదర్ ఇట్స్ బీఎస్సీ న్యూట్రిషన్, బీఏ సైకాలజీ ఆర్ బీఏ మాస్ కామ్. ఇందులో ఒక చిన్న ఎలిమెంట్ ఏంటంటే మై ప్యాషన్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్. ఈ 3 ప్రొఫెషన్స్ కూడా ఆడపిల్లలకి అద్భుతంగా సూట్ అవుతాయి అన్నమాట. అవును. వాళ్ళకి సూట్ అయినంతగా ఐ డోంట్ నో, అబ్బాయిల్ని డిస్కరేజ్ చెయ్యను, కానీ ఆడపిల్లలందరికీ మాత్రం ఈ 3 కోర్సులు కూడా, వెదర్ ఇట్ ఈస్ క్లినికల్ న్యూట్రిషన్ ఆర్ ఇట్ ఈస్ క్లినికల్ సైకాలజీ ఆర్ ఇట్ ఈస్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అద్భుతంగా సూట్ అవుతాయి. అవును. వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు. ఇంట్లో నుంచి చేసుకోవచ్చు, లేదా అఫీషియల్గా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ మీద దృష్టి మర్చి దాని మీద ఫోకస్ చేసి క్విక్గా సెటిల్ అవ్వడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ద డే. డెఫినెట్లీ. అండ్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక పట్టు సాధించే ఒక కోర్స్ చేసినప్పుడు మన పర్సనాలిటీ కూడా చాలా చాలా బాగా మారుతుంది. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో తర్వాత పై చదువులకు వెళ్ళే వాళ్ళకైనా సరే, ఉద్యోగాల్లో స్థిరపడే వాళ్ళు, సొంతంగా పెట్టుకునే వాళ్ళైనా సరే. ఎస్పెషలీ సైకాలజీ తీసుకుంటే దోస్ హూ వాంట్ అటెంప్ట్ ఫర్ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, వాళ్ళకి మంచి వాళ్ళకి సబ్జెక్ట్ కూడా చాలా అవుతుంది. మంచి సబ్జెక్ట్ అనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇట్స్ ఎ కూల్ సబ్జెక్ట్ టు గో అహెడ్ విత్. సో నేనేమంటానంటే అటువైపు సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ 3 కేటగిరీస్ అద్భుతమైన కేటగిరీస్. బికాస్ ఇటు వీళ్ళకి పర్సనల్ ప్రొఫెషన్ ఉంటుంది, అలా వెళ్తే కనుక గవర్నమెంట్ సైడ్ కూడా ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రొఫెసర్ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న. లవ్లీ టాకింగ్ టు యూ. మళ్ళీ కలుద్దాం. షూర్.